సింగర్ అండి మాది విజయవాడ. డాబా కొట్ల దగ్గర డంపింగ్ యార్డ్ అండి. 45 బ్లాక్ దగ్గర దోమలు ఎక్కువ వేస్తున్నాయి. ఈ అనారోగ్యాలు వస్తున్నాయి. మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ వస్తున్నాయి. మీరు దోమల మంది ఎవరు కొట్టట్లేదు. మీరు వచ్చి కొట్టితే మాకు ఆరోగ్యాలు తగ్గుతాయి. 18 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు దోమల మందు కొట్టేవాళ్ళు ఇక్కడ అధికారులు ఎవరు రావట్లేదా? రావట్లేదండి. విఎంసి కార్పొరేషన్ తరఫు నుంచి కానీ ఎవరు కూడా ఎవరు రావట్లేదండి. ఎన్ని రోజుల నుంచి బాధ మీకు? మాకు సంవత్సరాల నుంచి రావట్లేదండి. పట్టించుకోవట్లేదండి. మీ పేరు? నా పేరు వెంకట అండి. సింగినారు డప్పింగ్ యాడ్ చేయడండి. మా ఇల్లు ఈ దోమల మందు ఎవరు కొట్టట్లేదు. సంవత్సరం బట్టి చాలా ఇబ్బంది పడుతున్నాము. మలేరియా, జ్వరాలు ఇవన్నీ వస్తున్నాయి. అందువల్ల మీరు దానికి చూడాలని. నా పేరు రామసురావు. ఏరియా పేరే చెప్పు. మీ ఏరియా ఎక్కడమ్మా? అజిత్ సింగ్ నగర్. అజిత్ సింగ్ నగర్ ఏరియా పేరు? ఎంకేబేకే స్కూల్ ఎదురు సందు. ఎంకేబేకే ఎదురు స్కూల్ సందు. ఏంటి సమస్య? దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచి? చాలా రోజుల నుంచి ఉన్నాయి. దోమలు ఎక్కువగా ఉన్నాయి. దోమల మందు కొట్టే వాళ్ళు ఎవరు రావట్లా. దోమల చక్రాలు అంటిస్తున్నా వెళ్ళట్లా. అసలు అలాగే ఉంది. మరి మీ ఏరియా కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా వచ్చి దోమల మందు కొట్టట్లేదా? కొట్టట్లా, ఎవరు రావట్లేదు. దోమల వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఫీవర్స్ అవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, మీ పేరమ్మా? నా పేరు రషీద్. మాది డంపింగ్ యార్డ్ అండి. పక్కన డంపింగ్ యార్డ్ పక్కన చెత్త ఫ్యాక్టరీ పక్కన బాగా దోమలు ఉంటున్నాయండి. మా పిల్లలకి జ్వరాలు, దోమలు బాగా వస్తున్నాయి. 4-5 నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం అండి. దోమల మందు కొట్టే వాళ్ళే లేరు అసలు. అందుకే మేము ఛానల్ వాళ్ళని పిలిపించి పెట్టాము ఈ ప్రోగ్రాం. కొంచెం మీరే ఎవరినొకరు పంపించి గవర్నమెంట్ తరఫున పంపించాలని కోరుకుంటున్నాం. అంటే అమ్మా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి అన్నారు అంటే దోమలు, మీరు ఆల్రెడీ దోమల చక్రాలు అన్ని అంటిస్తున్నామండి. దోమల చక్రాలు అంటించినా చావట్లా, బాగా ఇబ్బంది పడుతున్నాం. మా పిల్లలు కార్పొరేషన్ వారు ఎవరు కూడా వచ్చి ఇక్కడ ఎవరు కొట్టట్లేదండి. దోమల మందు కొట్టడం అదేం చెయ్యట్లేదు. అందుకనే ఇప్పుడు మేము ఛానల్ పిలిపించాము. అంటే మీ పిల్లలకు కూడా ఒంట్లో బాగా జ్వరాలు, టైఫాయిడ్, మలేరియా బాగా జ్వరాలు ఉన్నాయండి. దాని వల్లే. అంటే ఇప్పుడు కనీసం ఒక నెల నుంచి ఉంటుందా? ఇది ఎన్నాళ్ళ నుంచి? 4-5 నెలల నుంచి ఉంటున్నాయండి. 4-5 నెలల నుంచి ఇంతవరకు ఎవరు వచ్చి దోమల మందు కొట్టినోళ్ళు లేరండి. కంప్లైంట్ చేశారు ఎవరికన్నా? మేము కంప్లైంట్ చేసామండి. చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేదు. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అందరం వెళ్ళి కంప్లైంట్ పెట్టాము. అయినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. దోమల మందు కొట్టే నాదులే లేరు. మీ పేరమ్మా? జగదీశ్వరి అండి. అంటే సార్, మీ ఏరియా ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎక్సెల్ బొంబే కాలనీ చెత్త ఫ్యాక్టరీ పక్కన దగ్గు, జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు, ఈ దీని గురించి పట్టించుకోవడం ఎవరు లేడు. కొద్దిగా చూసి కొద్దిగా మా గురించి ఆలోచించుకొని తొందరగానే ఏదైనా మందులు కొట్టినట్టే. పిల్లలతో బాధపడుతున్నారు, దోమలు ఎక్కువైపోయింది. దాని గురించి కొద్దిగా జాలిపడి చూసండి. కొద్దిగా చూస్తే కొద్దిగా అందరికి కొద్దిగా సాయం చేసినట్టు ఉంటది. రిక్వెస్ట్ ఇది. ఎన్నాళ్ళ నుంచి వస్తుంది ఈ దోమల బాధ? కనీసం 2-3 నెలల నుంచి ఎక్కువ అనేది. బాగా ఎక్కువైపోయింది సార్, ఓవర్గా అయిపోయింది, బాగా ఎక్కువైపోయింది. కొద్దిగా చాలా ఇబ్బంది పడుతున్నాం. కొద్దిగా అసలు జ్వరాలతో, టైఫాయిడ్ జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. రెండోది ఏంటంటే మధ్య దగ్గు, జలుబు కూడా ఎక్కువైపోయింది. ఇందుకు క్లైమేట్ మారుతుంది కదా, ఎండాకాలం వస్తుంది కాబట్టి క్లైమేట్ మార్చేప్పటికి అన్ని రోగాలన్నీ బయట పడుతున్నాయి. ఇక్కడ విఎంసి వాళ్ళు ఎవరో వచ్చి మందు కొట్టట్లేదు, ఏమి ఎవరు రావట్లేదు సార్. కొద్దిగా చూడండి సార్, కొద్దిగా ఏం లేదు. దాని గురించి చెప్పడానికి ఇది చెప్తున్నాం సార్. మీ పేరుండి? మహబూబ్ అండి, ఎండి మహబూబ్ అండి నా పేరు. బాంబే గాలండి మేము ఉండేది. అసలు ఎవరు వచ్చి మమ్మల్ని ఎవరు పెట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి. అసలు దోమలతో మామూలుగా ఎక్కువ రోగాలు వస్తుందండి. ఎవరు పెట్టించుకోవట్లేదు. అసలు ఓట్లు ఉన్నప్పుడు వచ్చి అడిగి ఓట్లు వేసుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరు అసలు మమ్మల్ని పెట్టించుకున్నవారు ఎవరు లేదు కదండి. మీరు దోమలు బాగా ఎక్కువ దోమలండి, ఎవరు పెట్టించుకున్నారు లేదు. అధికారులు అనేవాళ్ళు ఎవరు పెట్టించుకోవట్లేదు. అంటే ఇటువైపు దోమల మందు కానీ అసలు ఏమి రాలే, ఎవరు రాలే, ఏమి కొట్టట్లే. అసలు దోమలు బేవర్సంగా ఉన్నాయండి. అసలు దోమలు ఒత్తులు పెట్టినా ఏది పెట్టినా కూడా అసలు పని చేయట్లే. అసలు కుట్టిగా కాలండి చూడండి, కుట్టి అసలు ఎట్ట దొరద పెట్టేస్తున్నాయండి చూడండి. మీ పేరండి? నా పేరు మురుగా. ఈ రోజు నిన్న మాకు అందరూ ఫోన్లు చేశారండి. కొన్ని ఏరియాల నుంచి, కరెన్సీ నగరు, అలాగే చిట్టినగరు, కొండల మార్కెట్ ఏరియా నుంచి, అలాగే మళ్ళీ తర్వాత వచ్చి మన చేపల మార్కెట్ ఏరియా, టూ టౌన్, అలా కొన్ని ప్రాంతాల నుంచి వాంబాయి కాలనీ, స్పెసిఫిక్ గా సింగనార్ రావాల్సి వచ్చింది. మేము వల్ల సింగనార్ లో బాగా దోమల బాధ ఎక్కువగా ఉందని చెప్పేసి
ఇక్కడ ప్రజలు వచ్చి చంటి పిల్లలతో సహా ఏవో చేతుల మీద వాటి మీద కుట్టేస్తున్నాయండి. దోమల మందులు కొట్టే వాళ్ళే లేరు ఇక్కడ, అధికారులు ఎక్కడ కనబడట్లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రజలు మా ఏరియాలో దోమల మీద వార్త అయింది ఒకటి అని వాళ్ళు పిలవడం జరిగింది. ఈ రోజు రావడంతో అనేక ఏరియాల్లో, విజయవాడ నగరంలో అనేక ఏరియాల్లో దోమల బాధతోటి చాలా మంది ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దోమల చక్రాలు పెట్టినా సరే ఇళ్లలోకి వచ్చేసి బాగా ఇదిగా ఉన్నాయి. ఇదివరకు దోమల మందు డిపార్ట్మెంట్ తిరిగేది, కార్పొరేషన్ తరపు నుంచి దోమలు కొట్టేవాళ్ళు. ఇవాళ రోజున గత 6-7 నెలల నుంచి దోమల మందు కొట్టేవాళ్ళు అనేది కనపట్లేదండి. ప్రతి ఏరియాలో కూడా ఎవరికి చెప్పాలో మాకు తెలియట్లేదని చెప్పేసి ప్రజలు చాలా గగ్గోలు ఎత్తుతున్నారు. ఈ దోమల ఒక కారణం వల్ల మలేరియా, టైఫాయిడ్ కూడా వస్తున్నాయి పిల్లలకి. ఏంటి దానివల్ల హాస్పిటల్కి ఖర్చు పెట్టాలా మా సంపాదన? దోమలకి ఇలాగ ఈ రకంగా బాధగా మనం ఇబ్బందులు పడుతూ టైఫాయిడ్, మలేరియాలకి మా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దోమల మీద కొంచెం విజయవాడ కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి విజయవాడ నలుమూలల నుంచి కొన్ని ఏరియాల్లో నుంచి ఫోన్లు చేశారు మనకి. ఏంటి స్లమ్ ఏరియా కానివ్వండి, అలాగా క్లాస్ ఏరియాలే కానివ్వండి, కొంచెం మంచి మంచి ఏరియాలు ఉన్నా కూడా సిటీ ఏరియాల్లో కూడా కొన్ని ఏరియాల ప్రాంతాల్లో నుంచి కూడా దోమల మందు కొట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఒక చర్చాంశంగా మిగిలిపోయి ఉంది. అధికారు అనేవాళ్ళే కనపట్లేదు, దోమల డిపార్ట్మెంట్ అధికారు అనేవాళ్ళే కనపట్లేదు అని చెప్పి అంటున్నారు. ప్రజలు కూడా చాలా మంది మనకి దీని మీద వాయిస్ ఇచ్చారు. చిన్నపిల్లలు కూడా మనం చూస్తుంటే వాళ్ళ చేతుల మీద దోమలు అవన్నీ కుట్టేసి ఇలాగన్నీ చూపిస్తున్నారు. ఛానల్ 18తో మీ మానేపల్లి మల్లికార్జునరావు. ఈ దోమలకి ఏదైనా మంచి దోమలు కాదు, ఈ కప్పల నుంచి వస్తుంది.